సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి ప్రభంజనం సృష్టించి వైఎస్ఆర్సీపీ ఘోర పరాభవం చవిచూసినటువంటి నేపథ్యంలో వైసీపీ పరాభవానికి కారణాలేంటి అనే అంశం గురించి మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి హోంశాఖ మంత్రులుగా పనిచేసినటువంటి ఎంవి మైసూరారెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్, ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభంజనం సృష్టించింది. ఎవరు ఊహించినంతగా 164 స్థానాలను కైవసం చేసుకుంది. అలాగే 21 పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకుంది. వైసీపీ ఘోర పరాభవాన్ని చవిచూసింది. అసలు వైసీపీ పరాభవానికి కారణాలు ఏంటి అంటే ఏం చెప్తారు సార్? వైసీపీ పరాభవానికంటే ఆయనకు మొట్టమొదటగా ఒక్కమారు నన్ను చూడండి అని అంటే 150 సీట్ల పైన ఇచ్చారు. ఇచ్చిన తర్వాత పరిపాలన వచ్చేసరికి కేవలము నవరత్నాలని ఒక ప్రోగ్రాం, ఐపాక్ ఇచ్చిన ప్రోగ్రాం నవరత్నాలని పెట్టారు. అది 100% నెరవేర్చినాను, ఇచ్చినాను అంటున్నారు. 100% అనేది ప్రోగ్రామ్స్ ఇచ్చినారు, 100% మందికి ఇవ్వలేదు. 100% ఎందుకంటే కండిషన్స్ పెట్టినారు. ఒక 5 కండిషన్స్. 5 కండిషన్స్ ఏమిటంటే ఏదో 2 వీలర్ ఉండినా 300 యూనిట్ విద్యుత్ కాలినా అనే అంశంలో ఒక 45% మందికి మాత్రమే ఆ ప్రోగ్రామ్స్ వచ్చినాయి. మిగతా 55% మందికి కొంత వ్యతిరేకత ఉంటుంది కదా. ఆ విధంగా సంక్షేమ కార్యక్రమాల మీద ఏ విధంగా డిపెండ్ అయినాడో అవి కూడా కొంచెం ఇబ్బందికరం. అంటే పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా సంక్షేమాన్ని అందించడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందంటారా? అంతే కదా. 40% మంది 45% మందికే ఇచ్చినారు. ఇచ్చి వారేమనుకున్నారంటే నేను అన్ని అమలు చేసినాను కదా, అన్ని హామీలు, నాకు వారందరూ ఓట్లేస్తే గెలుస్తానని కూర్చున్నారు. అమలు చేయటంలో కూడా ఈ ఇబ్బందులు ఉన్నాయి. లబ్ధి చేరిన వాళ్ళందరికీ వాళ్ళ ఆలోచన విధానం కూడా వేరుగా ఉంది. ఎందుకంటే ఈ డబ్బు తనది కాదు కదా, తన సొంత డబ్బు అయితే కనుక ఏదో దాతృత్వంగా ఇచ్చినారు అని తీసుకున్న వారు ఇచ్చిన దాతకు కొంచెం అభిమానంగా అంటారు. అది ప్రభుత్వ ధనం. అంటే ప్రభుత్వ ధనం అంటే ముందు ప్రజలకు తెలిసేవాడు కాదు, ఎక్కడ ధనము మనకి ఇస్తానులే అని అనుకునేవాళ్ళు. ఇప్పుడు తెలిసిపోయింది అవి మనం కట్టిన ట్యాక్సులేనని. వాళ్ళు ఏదైతే రోజు ట్యాక్సులు కడతారో ఆ ట్యాక్సుల నుంచే ఇస్తున్నారు కదా, మన డబ్బు మనకి ఇస్తున్నారు కదా అనేది ఒక ఒపీనియన్ వచ్చింది. అందుకే వాళ్ళు ఏమంటున్నారంటే ఈ చేత ఇచ్చినారు, ఈ చేత తీసుకున్నారు అని. అందువల్ల ఆ స్కీములు అనేది అంత పెద్దగా ఓట్ క్యాచింగ్ కాలే. ఈ స్కీములకు అప్పులు చేయటం అయితేనేమి, ఆదాయం సమకూర్చుకోవాలని డీజిల్ పెట్రోలు అవి నిత్యావసరం కదా ఎవరికైనా కానీ. ఇప్పుడు పూర్వం అంటే ఎవరు కొన్ని చోట్లకే ఉండేది. ఇప్పుడు లారీ ట్రాన్స్పోర్ట్ అయితే వస్తువుల ధరల మీదకి అవుతుంది. తర్వాత 2 వీలర్స్ 3 వీలర్స్ ఏ ఒకటి ఉండే ప్రతి ఒక్కరికి. అందువల్ల పెట్రోల్ డీజిల్ ధరల వల్ల భారం పెరుగుతుంది కుటుంబం మీద. అదే కాక ఇంటిలో ఎవరో ఒకరు మద్యం సేవించే వ్యక్తి ఉంటాడు. ఉంటే ఈ ప్రపంచంలో ఎక్కడా లేని బ్రాండ్స్ 3 లైన్లు ఆయన చేతిలోనే ఉన్నాయి. ఒకటి డిస్టిలరీస్ ప్రొడక్షన్ అన్నమాట, అది కూడా వారి సంబంధికులకే ఉన్నాయి. తర్వాత కొనేది బ్యూరేజ్ కార్పొరేషన్, అది ప్రభుత్వం చేతిలోనే ఉంది. అమ్మే పాయింట్ వచ్చేసి బ్రాందీ షాపు, అది ప్రభుత్వం చేతిలో ఉంది. ఇన్ని ఉండినా కానీ అంతా క్యాష్ ట్రాన్సాక్షనే, డిజిటల్ ట్రాన్సాక్షన్, క్యాష్ ట్రాన్సాక్షన్. బిల్లులు ఇవ్వరు. అంటే మీకు మతలబ్ అర్థమైంది కదా, ఎంతో కొంత సైఫన్ అవుట్ అవుతుందేమని. అంత అత్యధికమైన ధరలు ఒకటి. ఈ డబ్బు కొంత పక్కకు మల్లుతుంది అనేది ప్రజల్లో అభిప్రాయం వచ్చింది. 50 రూపాయలు చీప్ లిక్కర్ 200 అయ్యే తెలికి వాడు కష్టపడి 500 రూపాయలు కూలి సంపాదించుకుంటే 200 ఒక బాటిల్కే పోతే బాధ ఎట్టుంటది. ఈ వాళ్ళంతే సంక్షేమ పథకాలు అందే వాళ్ళే ఉంటారు కదా. అందులో దానివల్ల
నల్లిఫై అయిపోయినది సంక్షేమం మీద ఇచ్చినారు. ఇంకా పరిపాలన చూస్తామంటే పరిపాలన ఏం లేదు. రెవెన్యూ యంత్రాంగం వారి దారి వారిది, పోలీస్ యంత్రాంగం అధికార నాయకులకు ఒత్తాసు పలకడం, వేరే వాళ్ళకి ఎవరికి పలికేది లేదు. ఇతర శాఖల్లో కూడా అవినీతి మయమైపోయినాయి, కంట్రోల్ లేదు. ఒక రివ్యూ మీటింగ్ ఒక డిపార్ట్మెంట్లో ఒక శాఖలో పెట్టలేదు ఇంతవరకు కూడా. కనీసం ఏం జరుగుతుంది ఆ శాఖలో అని కూడా రివ్యూ మీటింగ్ పెట్టలేదు. అంటే పరిపాలన పూజ్యమైపోయింది. సరే, అభివృద్ధి కార్యక్రమాలు ఏమన్నా చేపట్టినారా అని అంటే రోడ్లు గుంతలు పుడిసే పరిస్థితి కూడా లేదు. ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏమన్నా చేసినారంటే ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు ఎక్కడేసిన గొంగలని అక్కడే ఉన్నాయి. జలాశయాల్లో నీళ్లు ఉన్నాయి, పిల్ల కాలువలకు నీళ్ళు ఇవ్వలే. ఉదాహరణకు మా ఏరియాని తీసుకుంటే సర్వాసాగర్ అనేది నీళ్ళు కావాల్సినంత ఉన్నాయి, కానీ పంట కాలువలు లేవు కాబట్టి పంటలకు పెట్టుకునే దానికి లేదు. ఏమంటే ఆ ఉన్న జలాశయంలో నీళ్ళన్నీ వాళ్ళ సిమెంట్ ఫ్యాక్టరీకి ఎత్తకపోతున్నారు పైప్ లైన్ వేసుకొని. ఈరోజు అక్కడ చూసే ప్రజానికానికి ఎట్లుంటది, మొత్తం అందరికీ తెలుస్తుంది కదా. నీటిపారుదల శాఖలో లేదు. ఎలక్ట్రిసిటీ ఏమన్నా ఒక్క యూనిట్ ఏమన్నా పెంచినారా అంటే లేదు. కొత్తగా ఏమి వచ్చినట్టు లేవు. పరిశ్రమలు ఏమన్నా వచ్చినాయంటే ఆయన చూసి ఎవడు వచ్చేవాడు కూడా రావడం లేదు. పరిశ్రమలు రాలేదు. ఎవరు పరిశ్రమ వచ్చినా అని బాగా మెట్టమంటారు, అందుకని వాళ్ళు కూడా రాలేదు. ఇంకా ఏది అభివృద్ధి జరగలేదు. నిరుద్యోగ సమస్య అట్నే ఉండే, పరిపాలన లేకుండా ప్రజలకు అందుబాటులో కూడా లేకుండా పోయినారు. కనీసం ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడైనా కానీ అదేదో పరదాలు కడతారంట మనిషి కనపడకుండా. ఎవరైనా మా ముఖ్యమంత్రి ఏదో ఒక పట్టణానికో జిల్లాకో పోయినప్పుడు ముఖ్యమంత్రి చూడాలనుకునే వాళ్ళు ఉంటారు కదా, పరదాలు కడితే ఏం చూస్తారు, ఎవరు చూడలేదు. అసలు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నాయకులు చాలా మంది లేకుండా పోయింది. ఇంకా శాసనసభ్యులు డబ్బులు ఖర్చు పెట్టినారు కాబట్టి వాళ్ళ ఇష్ట ప్రకారం భూములు ఇసుక దొరుకుతాయి, వాళ్ళు సంపాదించుకుంటారు. ఈ కార్యక్రమం వల్ల ఏమైందంటే ప్రజల్లో ఒక ఏకీభావము, అసంతృప్తి ఏర్పడింది. ఏర్పడేసరికి ఇది ఒక ప్రాంతం అనేది కాకుండా అటు రాయలసీమ అయినా, కోస్టలాంధ్ర అయినా, నార్త్ కోస్టలాంధ్ర అయినా అన్ని ప్రాంతంలో ఉండే ప్రజలు ఒకే రకంగా ఒకే రీతిగా రియాక్ట్ అయినారు. అన్ని చోట్ల ఒకే రకం కదా, వేరే ఏమి ఉండదు కదా తేడా. డ్రింక్ తాగే వాళ్ళు నార్త్ కోస్టలాంధ్రలోనే ఉంటారు, కోస్టలాంధ్రలోనే ఉంటారు, ఇక్కడే ఉంటారు. ఇంకా 1-2 సమస్యలు అనుకోండి ఎక్స్ట్రా ఉంటాయి. ఇంకా మిగతా డీజిల్ పెట్రోల్ అయినా వాళ్ళకంటే వీళ్ళకంటే, సంక్షేమ కార్యక్రమాలైనా అంతే, పరిపాలన అంతే. అందువల్ల ఆంధ్రప్రదేశ్ అంతా ఒకే విధంగా రియాక్ట్ అవ్వడంతో అటువంటి రిజల్ట్ వచ్చింది. ఒక్కొక్క సైడ్ క్లీన్ స్వీప్ వచ్చేసింది, ఒక సైడ్ ఏం లేకుండా పోయింది. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుని హోదా కూడా లేకుండా 11 సీట్లకు పరిమితం అవ్వాల్సింది. అసలు ఈ 11 సీట్లకు మాత్రమే వైసీపీ పరిమితం కావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే వైసీపీ నాయకులేమో సంక్షేమం అంటే జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అంటే సంక్షేమం అంటూ నిన్న మొన్నటి వరకు బల్లగుద్ది చెప్తూ వచ్చారు. వాళ్ళు ఎన్నికల ప్రచారంలో కూడా అభివృద్ధిని పక్కన పెట్టేసి సంక్షేమం మేము ఇచ్చాము, అసలు ఎవరో ఇవ్వనటువంటి సంక్షేమ పథకాలను మేము ప్రవేశపెట్టాము అన్నట్లుగా కూడా వైసీపీ నాయకులు అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్నికల ప్రచారంలో ప్రజల ముందుకు వెళ్ళారు. కానీ మీరు చెప్పినట్లుగా సంక్షేమానికి పెద్దపీట వేసినట్లుగా కూడా ప్రజలు భావించలేదా? అందుకే వాళ్ళని కేవలం 11 స్థానాలకి మాత్రమే పరిమితం చేశారా? మొన్న ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఒకంత బాధాతక్త హృదయంతో రోధిస్తున్నట్లుగా నా అవ్వాతాతల ఓట్లు ఏమయ్యాయి, నా ఎస్సీ ఓట్లు ఏమయ్యాయి, నా ఎస్టీల ఓట్లు ఏమయ్యాయి, నా రైతుల ఓట్లు ఏమయ్యాయి, నేను ఇంత చేశాను ఇంతమందికి, కానీ వాళ్ళందరూ నాకు ఓటేయలేదా, ఒకవేళ ఓటేస్తే ఏమయ్యాయి అన్నట్లుగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి సార్ అంటే అధికారం పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డిలో రియలైజేషన్ మొదలైందా? అందుకే ఆయన రిజల్ట్ వచ్చిన రోజు అలా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందా అంటే ఏం చెప్తారు? నేను నీకు 1000 రూపాయలు అప్పుగా ఇచ్చినాను, ఏదో సర్లే చారిటీగా ఇచ్చినాను, ఇస్తే ఏమయ్యా 1000 రూపాయలు తీసుకొని పోతుంది, మరొక మారన్నా కనపడకపోతే అని నిన్ను అడుగుతానికి నువ్వు జవాబు చెప్పాలి.
నువ్వు నువ్వు ఇచ్చిన డబ్బుల నుంచి తీసి 1000 రూపాయలు ఇచ్చి నువ్వు నాకు కనపడలేదంటే అర్థం ఏమిటి? ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ నుంచి పే చేసిందే కదా. సంక్షేమ నేను ఒక మాట అన్నారు, చక్కెర తీయంగా ఉందని ఏదో కొంచెం తింటే కనుక రుచికరంగా ఉంటుంది. చక్కెర తీయంగా ఉందని అన్నం తినకుండా అదే తిన్నామనుకో కడుపు చెడిపోతుంది, ఆరోగ్యం చెడిపోతుంది. అలాగా సంక్షేమం అనేది నేను కూడా వ్యతిరేకం కాదు సంక్షేమం. ఎందుకంటే ఉదయం వేసిన ట్యాక్స్ అనేది అందరి మీద భారం పడుతుంది. ఇటు ధనవంతుల మీదైనా అదే భారమే, మధ్యతరగతి కుటుంబం మీదైనా అదే భారమే, పేదవాడి మీదైనా అదే భారం అంతా అందరి మీద సమానంగా. ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఒక్కటి ధనవంతుల మీద పడుతుంది. మిగతా ట్యాక్స్లు అయితే కస్టమ్స్ డ్యూటీ కానీ, సెంట్రల్ జిఎస్టీ కానీ, స్టేట్ జిఎస్టీ కానీ ఇవి పేదవాని మీద అంతే భారం మోపుతారు, ధనవంతుల మీద అదే భారం ఉంటుంది, మధ్యతరగతి కుటుంబం మీద అదే భారం ఉంటుంది. ఇప్పుడు అందరూ ఒకే విధంగా పన్ను కట్టినప్పుడు మధ్యతరగతి కుటుంబం కంటే కొంత వనరు ఉంటుంది, ధనవంతునికి వనరులు ఉంటాయి. వాడు పన్ను కట్టినా కానీ ఏదో 5% 10% పోయింది అని అనుకుంటారు. అదే పేదవానికి కూలి పని చేసుకునే వానికి 500 600 వస్తే అది ట్యాక్స్ పోతే భారం అవుతుంది కదా. భారం అయినప్పుడు జీవనం సాగదు కదా అంట. సాగదు కాబట్టి పేదవాడు ధనవంతుడితో పాటు ట్యాక్స్ కడుతున్నారు కాబట్టి వానికి ఊతం ఇవ్వాలని సబ్సిడీ కింద కొన్ని కార్యక్రమాలు చేపట్టాలి. ఎందుకంటే వానికి జీవనోపాధి కల్పించాలి. దానికోసం సంక్షేమ పథకాలు ఇవ్వాలి. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఏ విధంగా తయారైనాయంటే కేవలము ఓట్ల కోసం ఈ పథకం పెడితే ఇన్ని ఓట్లు వస్తాయి, ఈ పథకం పెడితే ఇన్ని ఓట్లు వస్తాయి అని పెట్టినారు. సరే, పెట్టింది ఏమన్నా ఉపయోగపడిందా అంటే పెట్టడం అయితే పెట్టినారు, లబ్ధి ఇచ్చినారు. ఇచ్చింది 40-45% మందికి ఇచ్చినారు కానీ మిగతా 55% మందికి ఇవ్వలేదు. ఈ 45% మందికి కూడా వాళ్ళు ఇచ్చిన లబ్ధి ఏ మూలకు ఏ కుశానా సరిపోవడం లేదు. మద్యంలోనన్నా పోయింది, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిందనన్నా పోయింది, ఏదో ఒక విధంగా అవి ఇచ్చిన కరెంటు ఛార్జీలు 9 సార్లు కరెంటు ఛార్జీలు అయితేనేమి ఏదో ఒక హారతి కర్పూరంలో వాళ్ళు ఇచ్చిన సబ్సిడీ అయిపోతా వస్తుంది. వాళ్ళు ఎంతసేపు చూసినా ఆయన కూలి ఆయనకు మిగిలింది కానీ సబ్సిడీ అనేది అతని కుటుంబాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగపడలేదు. ఉపయోగపడినప్పుడు ఎందుకు ఆలోచన చేస్తారు? మీరేం సొంత డబ్బు ఇవ్వలేదు కదా, వాళ్ళు అనేది అదే ఆయన సొంత ప్యాకెట్ నుంచి ఇచ్చినారా అని అంటున్నారు లబ్ధిదారులు. అందువల్ల సంక్షేమం మీద ఆధారపడి వీళ్ళు ఓట్లు వస్తాయనుకున్నారు. వాళ్ళ సంక్షేమం మా హక్కు, మాకు ఇచ్చేది ఇచ్చినారు, మా డబ్బే కదా మాకు ఇచ్చింది అని వాళ్ళు అనుకున్నారు. దాంతో వాళ్ళకు ఏది ఇష్టం ఉందో ఆ ప్రకారం ఓట్లు వేసినారు. ఓట్లు వేసిన దానివల్ల ఈ రిజల్ట్ వచ్చింది. ఓకే, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాభవాన్ని చవిచూడడానికి కారణం జగన్మోహన్ రెడ్డి యొక్క మితిమీరిన ఆత్మవిశ్వాసమేనా, లేదా జగన్మోహన్ రెడ్డి స్వయంకృత అపరాధం వల్లే వైఎస్ఆర్సీపీ ఓటమి పాలయ్యిందా ఆంధ్రప్రదేశ్లో అంటే ఏం చెప్తారు సార్? దానికి డౌట్ ఏముంది, స్వయంకృత అపరాధమే కదా. ఒక మారు నీకు అధికారం ఇచ్చిన తర్వాత అధికారాలను నిలుపుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంటుంది. ఆ అధికారం ఏం ఆశించి ఇచ్చినారో ఆ ఆశించిన దానికి తగ్గట్టు ఫలితాలను ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు ఆశించింది నాకు కుమారు ఇవ్వండి నేనేదో చేసి చూపిస్తానన్నారు. వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకొని నీకు అధికారం ఇచ్చినారు. వాళ్ళ ఆశను నెరవేర్చాలి కదా. నెరవేర్చినప్పుడు ప్రయోజనం ఉండదు. అందువల్ల ఇటువంటి విపరీత పరిణామాలను ఎదుర్కోవాల్సింది వస్తుంది. నువ్వు స్కీములు పెట్టేటప్పుడు ఆలోచన చేసుకోవాలి. ఈ స్కీములకు ఎంత నాకు ఈ రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఎంత, ఈ స్కీములు మొదలు పెట్టి ఖర్చు పెడితే ఎంత ఖర్చు అవుతుంది, ఇవి మీట్ అవుతాయా లేదా, తర్వాత ఇతర అభివృద్ధి కార్యక్రమాలేమి, ప్రజలకు ఇంకా ఏం కార్యక్రమాలు చేయాలా కొత్తవి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నువ్వు మ్యాచ్ చేసుకుంటే సరిపోయింది. అవేవి చూసుకోకుండా ఎవరో వీళ్ళు కన్సల్టెన్సీ తిరిగి నీకేమిస్తే బాగుంటుంది అంటే ఏంటంటే కోరికలు కొడతారు. ఆ కోరికలను కోర్దీకరించి నవరత్నాలను పెట్టి ఇచ్చినావు. అవి కొందరికి ఉపయోగపడింటాయి, కొందరికి ఉపయోగపడినా కానీ ఇవాళ వాళ్ళకు డబ్బు రెవెన్యూ చాలక ఎక్స్ట్రా వసూలు చేయటం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు ఎవరైనా డీజిల్ పెట్రోలు ఆంధ్రప్రదేశ్లో పట్టుకొని పక్క రాష్ట్రానికి పోయినాడంటే మనకి బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్స్టేట్ ట్రాన్స్పోర్ట్ కూడా జరుగుతుంటాయి.
లారీలో గూడ్స్ పోతుంటాయి. కర్ణాటకలో డీజిల్ పట్టుకొని వస్తున్నారు. ఏమంటే డీజిల్ తక్కువ రేట్ అన్ని. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఈడేళ్ళ పట్టుకుంటారు, లేదా తడిసి మోసినంత అవుతుంది. కర్ణాటకలో పట్టుకుంటూ పోతుంది, వస్తా బాటలు పట్టుకొని పోతుంది అని చెప్తా అంటారు కదా. చెప్పినప్పుడు అది ప్రజలు లేకపోతుంది, ఇంత భారం వేసినారా ఇక్కడ అని. అలాగే మద్యం గురించి అందరికీ తెలుస్తుంది కదా. ఇవన్నీ తెలిసే దీని మీద కోపంతో వేసినారు కాబట్టి అది ఆయన చేసుకునే స్వయం కృతాపరాధమే అంటాను. ఓకే సార్. సార్, ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితుల గురించి గతంలో మీరు చాలాసార్లు విశ్లేషణ అందించారు. మీరు కూడా ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రాబోతోంది, 125 నుంచి 130 స్థానాలు మధ్యలో కూటమి గెలుచుకునే అవకాశం ఉంది, అలాగే 20 పార్లమెంటు స్థానాలు కూడా గెలిచే అవకాశం ఉందంటూ గతంలో మీరు విశ్లేషణ చేశారు. మీ విశ్లేషణకి దగ్గరగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఫలితాలు అయితే వచ్చాయి. మీరు 130 చెప్తే ఇంకా 34 సీట్లు ఎక్స్ట్రా వచ్చాయి అసెంబ్లీలో. అలాగే పార్లమెంటు విషయానికి వస్తే 21 సీట్లు వచ్చాయి. ఏంటి సార్ అసలు? అంటే వైసీపీకి చూసుకున్నట్లయితే కేవలం 11 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి, అలాగే 4 పార్లమెంటు స్థానాలు వచ్చాయి. అసెంబ్లీలో ఏమో 11 వచ్చాయి, పార్లమెంటు స్థానాలు 4 వచ్చాయి. ఏం జరిగింది సార్ అసలు? ఇప్పుడు నేనంటే సర్వే ఏం నేను చేయించలేదు. మామూలుగా సామాన్యంగా జనంతో మాట్లాడినప్పుడు, ఇతర జిల్లాల నాయకులతో మాట్లాడినప్పుడు నాకు ఒక విషయం అవగతం అవుతుంది కాబట్టి, విషయం అవగతం అయింది కాబట్టి నేను రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాను. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది, అంకే చెప్పలేదు, ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అని చెప్పిన. అంటే నా అంచనాల్లో 110, 120 అని అనుకున్నాను, కానీ 150 వచ్చినాయి. ఈ పార్లమెంట్ సీట్లలో 4 సీట్లు ఎందుకు వచ్చినాయి అని అంటే స్థానిక పరిస్థితుల వల్ల వచ్చినాయి. ఓకే. ఎందుకు స్థానిక పరిస్థితులు అని అంటే, ఇప్పుడు కడప సీట్ తీసుకుంటే అవినాష్ రెడ్డి గారికి మెజారిటీ తగ్గింది. ఇంతకుముందు 3 లక్షలు 4 లక్షలతో గెలిచేవాడు 60,000తో. పులివెందుల్లో అయితే కొంచెం మెజారిటీ తగ్గించగలిగింది. ఇతర నియోజకవర్గాలు వచ్చేసరికి ఆమెకు షర్మిలమ్మ గారికి అభ్యర్థులు ఉన్నారు, కానీ అభ్యర్థులకు స్థాయికి తగ్గవారు కాదు. ఏదో ఎవరినో ఒకరిని పెట్టుకున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ అచైతన్య స్థితిలో ఉన్నప్పుడు ఆమె వచ్చింది, ఆమెకు సమయం కూడా లేదు కాబట్టి బలమైన నాయకులను చేర్చుకునేదానికి, నిలిపేదానికి అవకాశం లేదు. చిన్న చిన్న నాయకులను పెట్టుకున్నారు. వాళ్ళు గ్రామంలో తిరగడము, లేదు 10 రూపాయలు డబ్బు పంచడము, ఓటర్ను బూత్కి తీసుకురావడము, ఇవన్నీ చేయగల స్తోమతున్న నాయకులు కాదు. ఆమె డిపెండ్ కావాలంటే ఒకవేళ తెలుగుదేశం నుంచి వాళ్ళ నాయకులైనా ఆమెకు సహాయ సహకారాలు అందించింటే ఆమెకు మెజారిటీ పెరిగిండేది. కానీ వాళ్ళు కూడా ఏం చేసినారంటే ఒక ఓటు ఇటు ఒక ఓటు అటు ఏమని ఎవరు చెప్పలేరు. ఎందుకంటే రేపు పొద్దున మాకు ఇబ్బంది జరుగుతుంది అని వాళ్ళు ఏదో ప్రచారం చేసుకొని పోయినారు వాళ్ళ ఎమ్మెల్యేలు. ఏది తెలుగుదేశం శాసనసభకు నిలబడిన అభ్యర్థులు వాళ్ళ ఓటు వరకు ప్రచారం చేసుకున్నారు, రెండో ఓటు చెప్పలేదు. అందుకని వీళ్ళు ప్రజలు ఎట్టున్నారు అని అంటే వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా తెలుగుదేశం వేయాలని నిర్ణయం చేసుకున్నారు. కాబట్టి 2 ఓట్లు తెలుగుదేశంకి వేసినారు. అంతే భూపేష్ రెడ్డి సెకండ్ వచ్చినారు. కానీ భూపేష్ రెడ్డికి కూడా తగిన స్థాయిలో రాలేదు కాబట్టి అక్కడ అవినాష్ రెడ్డి గారు గెలిచారు. తర్వాత రాజంపేట సీట్ వచ్చేసరికి రాజంపేటలో ఏమైంది అని అంటే అక్కడ మైనారిటీలు ఎక్కువ, 7 సెగ్మెంట్లలో మైనారిటీలు ఎక్కువ, దాదాపు 3 లక్షల ఓట్లు ఉన్నాయి. ఆయన ఎక్స్-సీఎం గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు బీజేపీ సీటు తీసుకున్నారు. కమలం గుర్తు వస్తుంది. కమలం గుర్తు రావడము, బీజేపీ సీటు తీసుకోవడంతో మైనారిటీలంతా వైఎస్ఆర్సీపీకి వేశారు. రావడంతో ఆ సీట్ అట్లా పోయింది ఆ స్థానిక కారణాలతో. ఒకవేళ ఆయన సైకిల్ గుర్తు తీసుకుంటే వేరే విధంగా ఉండేది, కానీ సైకిల్ తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థి నిలబడి ఉంటే వేరే విధంగా ఉండేది, లేదు సైకిల్ గుర్తు తీసుకున్నా వేరే విధంగా ఉండేది. ఆయన కమలం గుర్తు తీసుకోవడంతో ఆ సమస్య వచ్చింది. మైనారిటీలందరూ కూడా అక్కడ భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించడం వల్ల మిగతాటి 2 అంటే నాకు 5 అరకులు అదేం సమస్య అంత దూరము నేను అంత విచారించలేదు. మిగతా 2 సీట్లు ఆ స్థానిక సమస్యల మీద ఆధారపడి వాళ్ళు వచ్చిన వాళ్ళు అంతే. ఓకే సార్, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి 16 పార్లమెంటు స్థానాలు వచ్చాయి, అలాగే జనసేనకి 2 పార్లమెంటు స్థానాలు వచ్చాయి. ఇప్పుడు కేంద్రంలో చంద్రబాబు గారు
చక్రం తిప్పబోతున్నారు. ఎందుకంటే ఎన్డీఏకి ఈ మ్యాజిక్ ఫిగర్ అనేది దాటలేదు కాబట్టి, ఈ కూటమిలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన ఉన్నది కాబట్టి ఈ 18 స్థానాలు భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలంటే చంద్రబాబు గారు కేంద్రంలో చక్రం తిప్పుతారు. చంద్రబాబు గారితో పాటుగా నితీష్ గారు కూడా చక్రం తిప్పే అవకాశం ఉంది అంటూ కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఏంటి సార్, నిజంగా ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్కి ఎన్డీఏ దూరంగా ఉన్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు గారు కేంద్రంలో చక్రం తిప్పబోతున్నారా అంటే ఏం చెప్తారు? అంటే మ్యాజిక్ ఫిగర్కు ఎన్డీఏ కాదు, బీజేపీకి సొంతంగా మ్యాజిక్ ఫిగర్ రాలేదు. 272 రావాలి కదా, వాళ్ళకి తక్కువ వచ్చినాయి. ఈ ఇక్కడ ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్లో వచ్చిన పార్లమెంటు సభ్యులు, బీహార్లో వచ్చిన నితీష్ కుమార్ వచ్చిన పార్లమెంటు సభ్యులు మద్దతు ఇస్తే ఆయనకు ఎన్డీఏకి అప్పుడు కావాల్సిన మెజారిటీ మ్యాజిక్ ఫిగర్ వస్తుంది. కాబట్టి వీళ్ళిద్దరి మీద ఆధారపడాల్సిందే. ఇంతకుముందు అంటే ఆయన ఒంటెత్తు పోకల్లో పోతున్నాడు. ఆయన ఎవరితో కానీ ఏ విధానం నిర్ణయం తీసుకున్నా, ఏ బిల్లు ప్రవేశపెట్టినా కానీ ఆయన వారు మోడీ షా వాళ్ళ సొంత ఆలోచనలతో వారి అభిప్రాయాన్ని దేశం మీద రుద్దుతూ వచ్చినారు. ఇండియా కూటమి కూడా అదే కదా చెప్తాను, నిరంకుశ పాలన అంటే అదే ప్రజాస్వామ్యబద్ధంగా లేదు. ఇద్దరు వ్యక్తులు కూర్చొని నిర్ణయం తీసుకుంటున్నారు. అది ఇద్దరు వ్యక్తులు కూర్చొని నిర్ణయం తీసుకోవడమే నిరంకుశత్వం కిందికి వస్తుంది. వాళ్ళ అనుకునేవే చేస్తున్నారు కానీ ఇతరుల గురించి, ప్రజాభిప్రాయం గురించి పట్టించుకోవడం లేదనే దాని కిందనే ఇండియా కూటమి కూడా విమర్శ చేసింది. ఇప్పుడు ఏమైందంటే వీళ్ళిద్దరూ మద్దతు లేనిది కష్టమవుతుంది. అక్కడ సిండేకి వచ్చిన 8-9 సీట్లు కానీ ఈ ఇద్దరు పార్టీలు కానీ ఉంటేనే ఏ బిల్లు పాస్ అయ్యేదానికి అవకాశం ఉంది, ప్రభుత్వం ఏర్పాటు చేసేదానికి. ఇంతకు మంది మాత్రం ఒంటెత్తు పోకల్లో నిర్ణయాలు తీసుకునేదానికి ఉండదు. వీరిని కూడా ప్రధాన నిర్ణయాలు అంటే చిన్న అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్లు ఎవరు మాట్లాడలేరండి. విధాన నిర్ణయాలంటూ తీసుకునే ముందు తప్పకుండా చర్చించాల్సింది వస్తుంది. అటు బాబు గారితో అయినా కానీ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులతో అయినా కానీ, అటు నితీష్ కుమార్తో కానీ వీళ్ళను కూడా జాయింట్ సమావేశాలు ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకొని పరిపాలన సాగించాల్సింది ఉంటుంది. అది ఒక రకంగా మోడీ ఇన్ని రోజులు నిరంకుశంగా గుజరాత్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అయితేనేమో ఒంటెత్తు పోకళ్ళలోనే పోయినారు. ఈడ కూడా 2 టర్ములు ఒంటెత్తు పోకళ్ళలోనే పోయినారు. ఇప్పుడు కొంచెం ఆయనకి ఒక ఇబ్బందికర పరిస్థితి, ఎందుకంటే ఇతరులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలనేది మనస్తత్వానికి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. అయితే తప్పదు సమస్య. కేంద్రంలో ఇప్పుడు చంద్రబాబు గారు చక్రం తిప్పబోతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి అవసరమయ్యేటువంటి అంటే ప్యాకేజీలు అన్నీ కూడా ఈసారి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో చంద్రబాబు గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా నడవబోతుంది అంటూ కూడా చాలామంది ప్రగాఢంగా విశ్వాసంతో ఉన్నారు. ఏం జరిగే అవకాశం ఉందంటారు? ఇప్పుడు కొంచెం ఆర్థిక విధానాలు తెలియకపోయి మాట్లాడుతుండే మాటలు అవి. ఎందుకంటున్నాను అని అంటే కొద్ది మేరకు సహాయ సహకారాలు ఉంటాయి. అవకాశం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ట్యాక్స్లు, సెంట్రల్ జిఎస్టీ కానీ, కస్టమ్స్ డ్యూటీ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఏ రాష్ట్రంలో వ్యక్తి అయినా చెల్లించిన తర్వాత అది అంతా సెంట్రల్కు పోతుంది. కేంద్రానికి పోయేదే. కేంద్ర ప్రభుత్వంలో అందులో నుంచి 40% డబ్బు తీస్తారు. ఇంతకుముందు 36 ఉండే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని 40% చేసినారు. ఆ 40% డబ్బును ఫైనాన్స్ కమిషను గాడ్గిల్ ఫార్ములా ప్రకారము అన్ని రాష్ట్రాలకు పంచుతారు. మొత్తం దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాలకు పంచుతారు. అందులో కేంద్ర ప్రభుత్వం ప్రమేయం ఏమి ఉండదు. ఫైనాన్స్ కమిషనే ఫార్ములా ప్రకారము వాళ్ళకు ఎవరికి రావాల్సిన భాగం వాళ్ళకు పంపిస్తారు. ఇంకా పోతే ఉండేటి గ్రాంట్స్ కొద్ది మేరకు ఏదైనా వాళ్ళు అనుకున్న రాష్ట్రాలకు, అనుకూలించే రాష్ట్రాలకు కొంత కాస్త కూస్తో ఎక్కువ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత స్కీమ్స్, కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ ఉంటాయి కదా,
అవి కొంత ఎక్కువ చేసేదానికి ఉంటుంది. ఆ రెండుల్లో కొంత ఎక్కువ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడుండే సమస్యల్లో కొన్ని వీళ్ళు మాట్లాడే మాటలు నేను పత్రికల్లో చూసినవి, వీళ్ళు పోలవరం ప్రాజెక్టు అనేది అది నేషనల్ ప్రాజెక్టుగా విభజన బిల్లులోనే పెట్టినారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం హామీ కూడా ఇచ్చినారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుగానే నేషనల్ ప్రాజెక్టుగానే తీసుకున్నారు. నేషనల్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ అయితే స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది. పని చేయించి దానికి కావాల్సిన ఇంత పని చేసినాము, 10,000 కోట్లు అయింది అని 10,000 కోట్లు పోతే సబ్సిడీ గ్రాంట్ రిలీజ్ చేయాలి. కాకపోతే ఇప్పుడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కూడా అనుకూలమైన ప్రభుత్వం కాబట్టి వెంటనే విడుదల చేయించుకునే దానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ వాళ్ళకు వ్యతిరేకమైన ప్రభుత్వం అయితే ఈ కొర్రి వేయడము, అది వేయడము, వెనక్కు తిప్పడం, ముందుకు తిప్పడం ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం ప్రభుత్వం వాళ్ళదే కాబట్టి వీళ్ళు అడిగితే ఇస్తారు. స్టేట్ గవర్నమెంట్ నుంచి డబ్బులు ఖర్చు పెట్టి పని చేయించిన తర్వాత మళ్ళీ గ్రాంట్ తెచ్చుకుంటున్నారు దానికి. అది ఇంకా పోతే స్పెషల్ కేటగిరీ స్టేటస్, ఈ భావదారు భాగ్యం ఎప్పుడు పోతుందో కానీ నాకు తెలియదు. ఎందుకంటే అది వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఎవరు అధికారంలో ఉంటే కనుక, ఎవరికి ఎంపీలు ఎక్కువ ఉంటే కనుక మన వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మీరెందుకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీ ఎంపీలు అడగలేదు అని అంటారు. రేపు తెలుగుదేశం వాళ్ళు ఎంపీలు ఎక్కువ అయినారు కాబట్టి మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అడగలేదు అని అంటారు. అది ఆ రోజుల్లో బిల్లు పాస్ చేసేటప్పుడు లోక్సభలో సుష్మా స్వరాజ్ గారు అక్కడ లోక్సభ నాయకురాలు బీజేపీకి, మరి ఆమె ప్రభుత్వం పార్టీతో చర్చించిందో లేదో టోటల్గా మద్దతు తెలిపేసేసింది ఇది విభజన బిల్లుకు. ఇక్కడికి రాజ్యసభకు వచ్చేసరికి వెంకయ్య నాయుడు గారు ఊరికి మద్దతు తెలిపితే అప్పటికే కోస్టల్ ఆంధ్రలోను రాయలసీమలోను విభజన పట్ల విముఖత ఉన్నది. అందువల్లే కదా కాంగ్రెస్ పార్టీ అంత ఇబ్బంది పడింది ఆంధ్రాలో. ఆ విముఖతను దృష్టిలో పెట్టుకొని ఆయన ఏదైనా షరతులతో కూడిన మద్దతు తెలిపితే బాగుంటుందని విభజించిన ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలా అని రైజ్ చేసినారు. అది ఇస్తేనే మేము మద్దతు తెలుపుతామని. అప్పుడు ఆయన మన్మోహన్ సింగ్ గారు కూడా అదంతా అధికారులతో చర్చించి ఇది అమలు చేస్తామా, అమలు చేయలేమా, విధి విధానాల గురించి ఆలోచన చేసినట్లేదు. ఆయన ఏదో ఆ బిల్లు పాస్ కావాలి కాబట్టి ఇస్తానని హామీ ఇచ్చినారు కానీ బిల్లులో పెట్టలేదు. అది హామీ మాత్రమే, అది పార్లమెంట్లో హామీ మాత్రమే కానీ బిల్లు కానీ లేదు. వీళ్ళు పోయినప్పుడల్లా అవి వాటికి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి స్పెషల్ కేటగిరీ స్టేటస్లో. ఏమిరానంటే ఇతర దేశాలకు దగ్గరలో ఉన్న రాష్ట్రాలు ఉంటాయి, అవన్నీ ఒక కాశ్మీర్ తప్ప నుంచి మిగతాటన్నీ చిన్న బుడ్డ రాష్ట్రాలు, చాలా చిన్న రాష్ట్రాలు. వాళ్ళ రెవెన్యూ ఎంత కలుపుకున్నా 200 కోట్లు ఉంటుంది. ఒక 100 కోట్లు ఇచ్చినా కానీ వాళ్ళకు ఖుషి అవుతారు. వాళ్ళకి ఏదో వాళ్ళ వనరులు కానీ వాళ్ళ అభివృద్ధి కానీ అది సరిపోతుంది కాబట్టి వాళ్ళు ఆనందపడతారని ఇస్తారు. ఇప్పుడు ఈ రాష్ట్రం వచ్చి ఏ దేశానికి చుట్టుపక్కల ఉండే రాష్ట్రాలన్నీ మన దేశంలో ఉండే రాష్ట్రాలే, అదొక కేటగిరీ రాదు. ఏ కేటగిరీ ఇవి విదేశాలు ఏమన్నా ఉన్నాయంటే ఏమీ లేవు. ఏ కేటగిరీ ఇవాళ పెద్ద రాష్ట్రము 100 కోట్లు 200 కోట్లు ఇస్తే ముక్కులో పోసుకున్నట్టుంటుంది. అందువల్ల ఎవరు ఇచ్చే పరిస్థితి లేదు. ఇది ఊరికి అడుగుతానడం ఊరికే కానీ దాని పరిస్థితి అయితే నేను అదినమే చెప్పిన పార్లమెంట్లో, ఇది అయ్యేది కాదు, పోయేది కాదు, సచ్చేది కాదు. ఊరికి ఆయన ఏదో అడిగినాడు, మద్దతు తెలిపినారు, అయిపోయిందిలే అని చెప్పినాను. అందుకని దాని మీద వచ్చే పరిస్థితి లేదు. ఇంకేముండాయి సమస్యలు, ఏమన్నా ఉంటే చిన్న సమస్యలు ఆయన చేసుకోండి, దానికి అవకాశం ఉంటుంది. మైసూర్ రెడ్డి గారు, కేంద్రంలో ఇప్పుడు చంద్రబాబు గారు చక్రం తిప్పిపోతున్నటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ పెద్దల్ని చంద్రబాబు గారు 5 కేంద్ర మంత్రి పదవుల్ని ఆశిస్తున్నారని, 4 కేంద్ర మంత్రి పదవులు లేదా ఒక స్పీకర్ అయినా సరే ఇవ్వాలని కోరినట్లుగా ఒక వార్త అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. నిజంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి 5 కేంద్ర మంత్రి పదవులు ఇచ్చేటువంటి ఆ పరిస్థితి ఉందా అంటే ఏం చెప్తారు? అది ఎవరని చెప్పలేండి. క్యాబినెట్ మేకింగ్ అనేది ప్రధానమంత్రి చేతుల్లో ఉంటుంది. కానీ ప్రధానమంత్రి కూటమిని నడుపుతున్నాడు.
కూటమి నడిపినప్పుడు ఆయన కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి కానీ జనసేనకు కానీ తర్వాత వాళ్ళు బీజేపీ పార్టీ తరఫున కూడా కొందరు ఎంపీలు అయినారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఏదో వాళ్ళతో చర్చించి ఎంతో కొంతమందికి ఇవ్వాల్సింది ఉంటుంది. ఇక్కడ తెలంగాణలో కూడా వచ్చింది కదా, అంటే తెలుగు రాష్ట్రాలను చూసినప్పుడు ఆడ చూసినప్పుడు తెలుగు రాష్ట్రంగానే చూస్తారు కదా. ఈడ 8 మంది ఎంపీలు అయినారు. ఇక్కడ కొంత ప్రాతినిధ్యం కల్పించాల్సిందే, అక్కడ కొంచెం ప్రాతినిధ్యం కల్పించాల్సిందే. కాకపోతే మేము మద్దతు ఇస్తున్నాం కదా అని 1-2 ఎక్స్ట్రా అడగచ్చులేండి, అడుగుతారు కూడా. కానీ అది అంటే వాళ్ళు ఏదో నెంబర్ చెప్తే ఆ నెంబర్ కరెక్ట్ అని నేను చెప్పను. మళ్ళీ వ్యవసాయ శాఖ అడుగుతున్నట్లుగా రోడ్డు రవాణా శాఖ, ఇలా కీలక శాఖలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకి తోచినట్టు రాసిండొచ్చు. ఉదాహరణ అవి కేటాయింపులు అయితేనేమి, శాఖల కేటాయింపు అయితేనేమి, మంత్రులను తీసుకోవటం అయితేనేమి, అది కేవలం ప్రధానమంత్రి గారి ప్రిరాగేటివ్. అయితే ఆయన భాగస్తులు ఉన్నారు కాబట్టి కొంచెం చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఓకే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అధికారాన్ని కోల్పోయినటువంటి నేపథ్యంలో ఇక ప్రతి శుక్రవారం జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో కోర్టుకి హాజరవ్వక తప్పదని, కోర్టుకి హాజరైతే అక్రమాస్తుల కేసులో ఆయన బెయిలు మీద బయట ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన బెయిలు రద్దయ్యి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అంటూ కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ కేసులు ఇప్పుడు వచ్చినట్టు కాదు, ఇంత ముందే వచ్చినా ఆయన అరెస్ట్ చేసినారు, బెయిల్ మీద వచ్చేసినారు, విచారణలో ఉన్నాయి, సిబిఐ కోర్టులో విచారణలో ఉన్నాయి. ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి నాకు పరిపాలనలో పనులు ఉన్నాయి, కొంత టైం ఇవ్వండి అని అడగచ్చు. జడ్జి కూడా నువ్వు ఖచ్చితంగా ఈ డేట్కు రావాలని ఉత్తర్వులు కూడా ఇవ్వలేదు. అందువల్ల జాప్యం జరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి లేడు కాబట్టి కోర్టుకు హాజరు కావాల్సిందే, ఆ కేసులు స్పీడప్ అవుతాయి. తప్పకుండా. అంటే జగన్మోహన్ రెడ్డి ఈ అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అవ్వడం ఖాయమా అంటే నేను ఏం చెప్తాను, సిబిఐ కోర్టులో వాదోపవాదాలు ఉంటాయి. అయిన తర్వాత ఏం నిర్ణయం తీసుకుంటారో జడ్జిని బట్టి కదా నేను చెప్పేది. జడ్జిమెంట్ని గురించి నేను ఎట్లా కామెంట్ చేస్తానో చేయలేను. అవి రేపు పొద్దున ఈ 5 సంవత్సరాలు ఈయన అధికారంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు కదా, పత్రికల్లో వచ్చిన వార్తలు అయితేనేమి, మాకు తెలిసినవి అయితేనేమి కొన్ని ఉన్నాయి, ఇవన్నీ తోడితే ఇంకా చాలా ఉంటాయి కుంభకోణాలు, అవన్నీ 4 రోజుల తర్వాత మేము అన్ని తోడతాము అని కూడా చెప్పినారు. అటువంటి కేసులు కూడా రావచ్చు కొన్ని అదనంగా. ఆ కేసులు ఈ కేసులు ఉంటాయి, ఈ కేసులను ఎదుర్కోవాల్సిందే. తర్వాత పార్టీని నడిపించుకుంటే బాధ్యత ఉంటుంది అతనికి. ఇందులో ఏం పొరపాటు జరిగినా కానీ కాంగ్రెస్ పార్టీ అక్కడ పక్కలో బలం ఉన్నట్టుంది కదా. ఎందుకంటే ఈ ఓట్ బ్యాంక్ అంతా వైఎస్ఆర్సీపీకి ఓట్ బ్యాంక్ అంతా ఉండేది ఎస్సీలు, మైనారిటీస్. వాళ్ళు ఒరిజినల్గా కాంగ్రెస్ ఓటర్స్, వాళ్ళు వైఎస్ఆర్సీపీకి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. అందుకని ఆయనకు అన్ని కష్టకాలమే. మరి ఎట్టుండకి వస్తారో ఆయన చాతుర్యాన్ని బట్టి. ఆయన మొన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్లో కూడా నన్ను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి, అయినా సరే నేను సిద్ధంగా ఉన్నా ఎదుర్కోవడానికి అంటూ ఆయన కన్నీరు పెట్టుకుంటూ కూడా చెప్తూ ఉన్నారు. అంటే ఆయన ఊహించారా రాబోయే పరిస్థితుల్ని, అందుకే అట్లా మాట్లాడారు? అది కాదు, ఆయన ప్రభుత్వంలో ఉన్నారు. జరిగిన కుంభకోణాల గురించి చేస్తే ఆయన ఇబ్బంది పెడతారనేది ఎట్టంటారు? తప్పుగానే చూడాల్సిందే కదా, తప్పుగా చూడాల్సిందే. తప్పు అయినప్పుడు తప్పకుండా ఇప్పుడు ఫైళ్ళు అన్నీ చేతికి వస్తాయి, శాఖ అంతా వాళ్ళ చేతి కిందకి వస్తాయి కాబట్టి ఏం అక్రమాలు జరిగినాయో తెలిసిపోతుంది. ఇక్కడ కూడా తెలంగాణలో వచ్చింది కదా ఫోన్ ట్యాపింగ్, ఇవన్నీ బయటకు వచ్చినాయి కదా. ఫోన్ ట్యాపింగ్ అయితేనేమి, ఆ గొర్రెల పంపిణీ అయితేనేమి, రకరకాలుగా మేడిగడ్డ రిజర్వాయర్ కూడడం వల్ల ఏం తప్పులు అనేటివి, ఇటువంటివన్నీ ఫైళ్ళు ఉన్నాయి. శాఖ ఉంది కాబట్టి బయటకు వస్తాయి. అయ్యా మా మీద హరాస్మెంట్ ఏంటంటే చేసిన తప్పుల మీద ఎటైనా విచారణ జరుగుతుంది. ఇంతకుముందు కేసులు ఉన్నాయి, 2 మీద జరుగుతుంది. దాని మీద బాధపడితే ఎట్టవుతుంది? ఈ ఉప్పు తిన్నాక నీళ్లు తాగి తీరాల్సిందే, ఉప్పు తినకపోతే నీళ్లు తాగాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ ప్రభుత్వంలో ఉన్నాక చేయక తప్పదు. ఎందుకంటే ఆయనే కమర్షియలైజ్ చేసినారు ఎన్నికలను, ప్రజాస్వామ్యాన్ని
కమర్షియల్ చేసినారు. ఫస్ట్ టైం 1000 రూపాయలు పంచినారు. అందరూ సత్యబతికి 1000 రూపాయలు పంచినారు కాబట్టి 30 కోట్లు అయినాయి. వాళ్ళు ఎమ్మెల్యేలు కూడా సంపాదనలో పడడంతోనే ఈ ఎంత భ్రష్టు పట్టిపోయింది. ఇప్పుడు 2000 చేసినారు అంటే 60 కోట్లు ఖర్చు అవుతుంది. 60 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే అయితే వాడు సంపాదన పోకుండా ఎట్టుంటారు? ఈ రాష్ట్రాన్ని డబ్బులమయం చేసింది మాత్రం ఆయనకే కీర్తి. ఇంకా ఈ పద్ధతి ఒరవడి పోవాలంటే మంచి రావాలా జరగాలంటే ఈ కేసులన్నీ బయటకు రావాల్సిందే అంట. ఓకే సార్, అంటే మీరు ఫోన్ ట్యాపింగ్ గురించి ప్రస్తావించారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. దానికి గాను జగన్మోహన్ రెడ్డి అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి అరెస్ట్ అవ్వడం ఖాయం అనేటువంటి సంకేతాలు కూడా బలంగా వినపడుతూ ఉన్నాయి. కొన్ని వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. నిజంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది మెడకు చుట్టుకోబోతుందా అంటే ఏం చెప్తారు? నేను చెప్పాలి, అదే వచ్చినప్పుడు కదా నేను చెప్పగలిగేది. ఇప్పుడు ఈ ట్యాపింగ్ అనేది రాజకీయ నాయకులు చేయకూడదు. అసలు ఆంధ్రప్రదేశ్లో ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉండొచ్చా? ఫోన్ ట్యాపింగ్ అనేది చేయకూడదు. ఎవరు ఏదన్నా అక్రమం చేసింటే ఒకవేళ మంత్రి గింతలో శాసనసభ్యుడు అక్రమాలు చేసింటే పై అధికారుల పర్మిషన్ తీసుకొని ట్యాపింగ్ చేయాలా, అది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చేయాల్సింది. ఇక్కడ కేసు వేరు. తెలంగాణలో జరిగిన కేసు ఎస్ఐబి చేశారు. ఎస్ఐబి అనేది ఎక్స్ట్రీమిస్ట్ వింగ్ కోసం స్టార్ట్ చేసిన వింగ్. అది వాళ్ళ మూమెంట్స్ అయితేనేమి, వాళ్ళ పరిస్థితులు తెలుసుకునేదానికి అయితేనేమి, వాళ్ళు ఏం చేయబోతారనేది తెలుసుకునేదానికి ఎస్ఐబిని పెట్టినారు. ఆ ఎస్ఐబిని రాజకీయ కార్యకలాపాలకు వాడుకున్నది ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం. అక్కడ కూడా ఎస్ఐబి ఉంటుంది. మరి అది వాడుకున్నారో లేదో నాకు తెలియదు కదా. అది ఏదో వచ్చిన వార్తలను బట్టి వాడుకుంటే మాత్రం తప్పే. వాడుకున్నారో లేదో నాకు తెలియదు. అది ఏదో వచ్చిన పత్రికలో వచ్చిన వార్తలను బట్టి నేను ఎట్లా రియాక్ట్ అవుతాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.